వెల్కమ్ టు అంకం న్యూస్. అంకం తెలుగు న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలకు మంచి సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం ఆయన నివాసంలో అంకం తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంకం ఛానల్ స్థాపించిన మురళీధర్ చాలా కష్టపడే వ్యక్తి. ఏళ్ల తరబడి కష్టపడి వివిధ పత్రికలలో వార్తలు అందించడానికి ఈ ఛానల్కు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం డిచ్పల్లి కిల్లా రామాలయం రథోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్కు అందజేశారు. వైఎస్ఆర్ నూరి భిక్షపతి, చట్టం ప్రతినిధి రాజు, అక్షయ్, డిచ్పల్లి సర్పంచ్ యాదగిరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంకం మురళి గారు స్థాపించినటువంటి అంకం న్యూస్ ఛానల్ గత ఏడాది కంటే ముందు స్టార్ట్ అయింది. తర్వాత చాలా ఆయన కృషి వల్ల, మురళి గారి కృషి వల్ల మరి రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఈ యొక్క ఇయర్స్. కాబట్టి ఈ కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మన అంకం న్యూస్ ఛానల్కు మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మన ప్రాంతం ఛానల్ కాబట్టి, మన ప్రాంతం యూట్యూబ్ కాబట్టి మరి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి మురళి గారు. మరి మనమందరం కూడా ఆయన ఛానల్కి సపోర్ట్ చేయాలా, మంచి వార్తల్ని మరి ప్రజల దృష్టి తీసుకెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పి మరోసారి మురళి గారిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.